channel Gora's Magic. Today we are going to make my all-time favorite chicken curry. ఇప్పుడు ingredients చూద్దామా? అల్లం, చిన్నులపాయలు, ఆయిల్, పుదీనా, ధనియాలు, లవంగాలు, నల్ల యాలుక్కాయలు, కరివేపాకు, సోంఫ్, tomatoes and a very important chicken. Let's begin. ముందు మనం పోల్ మీద బాణీ పెట్టుకుందామా? బాణీ పెట్టుకున్న తర్వాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేద్దామా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ చేయి కాల్చుకోవద్దు. స్టార్ట్ చేద్దాం. యాలుక్కాయలు, నల్ల యాలుక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ధనియాలు. నెమ్మదిగా డ్రై రోస్ట్ చేసుకుందాం. మంచి అరోమా వచ్చేదాకా డ్రై రోస్ట్ చేయాలి. మన ఎలక్ట్రిక్ స్టవ్ 800 లో పెట్టుకుందాం, ఎందుకంటే 300 లో పెట్టుకుంటే చాలా సేపు పడుతుంది. I can smell those masala. Nice aroma. వస్తుంటే నోరు ఊరిపోయినట్టుంది. చాలా మంచి చికెన్ స్మెల్ వస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? చికెన్ లేకుండానే చికెన్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు పోయి ఆపేసుకోవాలి. ఒక 1 minute మనం హీట్ లేకుండా రోస్ట్ చేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, సో స్టవ్ వేయాలి. వేద్దామా? ఫుల్గా ఫ్రెండ్స్, లేదనుకో టేస్ట్ అట్లా సరిపోదు. చూడండి, సో ఇప్పుడే వేసాము. ఈ మనం పెట్టిన హీట్ కి ఆల్రెడీ లైట్ రెడ్డిష్ గా అయిపోయాయి. అంతా రోస్ట్ అయ్యాయి. స్పైసెస్ హోల్ ఉన్నాయి, దానికి నేను పక్కన పెట్టాను. ఈలోపు మిగతా అన్ని చూద్దామా? జింజర్, చిన్నులపాయలు, కరివేపాకు. ఎందుకు కరివేపాకు వేసానో తెలుసా? చాలా మంది పేరెంట్స్ పిల్లలు కరివేపాకు వేస్తారు. అదేదో మిక్సీలోనే చాలా ఈజీ టెక్నిక్ చేసుకుంటే మనము తినేస్తాం, హెల్దీ కదా. మన పేరెంట్స్ హ్యాపీ, మనం హెల్దీ. మీకు గుర్తుందా? మనం స్పైసెస్ చేసుకున్నాము కదా, అవి మళ్ళీ దీంట్లో ఇస్తాం. ఇప్పుడు ఇది మిక్సీ టొమాటో సోడా ఇదే జార్లో వేసుకుందాం. బాయ్. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని, ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటానంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత ఆన్ చేసుకోండి, ఎందుకంటే వేసేటప్పుడు చిందిద్ది. ఇప్పుడు చూడండి, కాకుండా ఉంటుంది మనకి. అదిగో మనం మిక్సీ వేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. ఫ్రెండ్స్, నేను మీకు చెప్తాం మర్చిపోయాను. నేను మిక్సీ వేసేలోపు మనది ఎలక్ట్రిక్ మిక్సీ అన్నమాట. ఒకసారి టచ్ చేస్తే జుమ్ అని ఎలక్ట్రిక్ అలా తిరిగిపోద్ది. సో నేను ఈ లోపు ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర,
ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. ఇవన్నిటిని బాగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అన్ని ఇంకా మనం వేసిన ఆకులన్నీ వేపియాయి. సో ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. పేస్ట్ వేసుకుంటున్నాం లోపల. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. నేను పొరపాటున ఉంచేసాను. మీ స్పూన్తో వేసుకోండి, నాకు చిందింది. అయినా నేను కుకింగ్ చేసినప్పుడు కారం పోసుకోవడం కామన్. ఈ ఆటకి భయపడే కుకింగ్ ఎట్లా చేస్తారు? అది ఎందుకు మీరు కుకింగ్ చేయలేరు? కొంచెం ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి, వేపుకోవాలి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎట్లా మనం బాతింగ్ చేసేలా బబుల్స్ వస్తాయి కదా, అట్లా బబుల్స్ వస్తాయి చూడండి. ఆయిల్ ఇలా పైకి తేలాలి, అప్పుడు మీకు ఫ్లేవర్ వచ్చింది. జింజర్ అండ్ గార్లిక్ వేసాం కాబట్టి బాగా వేపుకోకపోతే స్మెల్ వచ్చింది. మన ఫుడ్ టేస్ట్ బాగున్నా ఎవరు స్మెల్ అని పంచలేదు కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లో ఎంత వేసుకున్నామో అంత అబ్జర్వ్ అయిపోయింది. చూడడానికి కైమా లాగుంది. ఆయిల్ అంతా పైకి తేలేదాకా స్లోగా వేపుకోవాలి. ఎంత స్లో రోస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఒకవేళ మీరు డైట్ లో ఉంటే మీరు కొంచెం తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు, లేదా గీ కూడా మంచిదే. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. మీకు లాస్ట్ టైం గుర్తుంది కదా, నా చెయ్యి కాలింది. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను. నాకేమైంది? చాలా వెయిట్ ఉంది. అయ్యో, గాజు గ్లాస్ కూడా దాని మీద వేసేసాను. తీసానులేండి, అది వేరే విషయం. ఇప్పుడు చికెన్ అంతా చాలా ఇప్పుడు మనం బాగా కలపాలి. ఎందుకంటే ఒకసారి ఏమైనా తెలుసా, మా అన్న ఏమి కలుపుకొని పెట్టేశాడు. సో అది పచ్చి చికెన్ గానే అయింది. మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకుందాం. చాలా ఉప్పు అవ్వదు. నేను హాఫ్ వేసి మిగతాదంతా చూసి వేస్తా. అయ్యే హాఫ్ కంటే కారం అయితే ఫుల్గా పడుతుంది. కారం ఒక్క చోట వేయకుండా అంత ఎడ్జ్ చూసుకొని వేయండి. ఇప్పుడు మనం చికెన్ హైలో ఉడుకోవాలి, లేదంటే రబ్బలాగా అయిపోద్ది. సో నేను మా అన్న ఎలక్ట్రిక్ స్టవ్ లో 2000 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఫైనల్ గా చూపిస్తాను. ఇప్పుడు మనం కొంచెం సేపు వెయిట్ చేద్దామా? బాయ్. ఇప్పుడు ఆయిల్ అంతా పోయేలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని క్యాష్యూ నట్స్తో ఇంకా కొంచెం కొత్తిమీరతో చేసుకుందాం, గార్నిష్ చేసుకుందాం. వావ్,
ఇప్పుడు మనం ఒక స్పెషల్ పార్ట్ చేయబోతున్నాం, డెకరేషన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది, నాకు ఆకలి వేసేస్తుంది. నేను తింటా. బాయ్. Subscribe to my channel.